అందరికీ నమస్కారం. So next topic. Okay, write down second problem. The amount of air present in a cylinder when a vacuum pump removes 1/4 of air remaining in the cylinder at a time. Write down. Okay, the amount of air present in a cylinder when a vacuum pump removes 1/4 of air remaining in the cylinder at a time. So cylinder lo ikkada chuste let the initial volume of air in a cylinder be liters. So liters, ikkada cylinder lo air enta undi tellu kabatti v liters, that is volume. In each stroke pratisari enta how much remove, pump remove 1/4 of the air. So ila pratisari 1/4 part remove cheskunta vaste రిమైనింగ్ డేటా అనేది ఏపీలో ఉంటుందా లేదా క్వశ్చన్. సో లెట్ ద ఇనిషియల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ ఏ సిలిండర్ బి V లీటర్. ఇన్ ఈచ్ స్ట్రోక్ ప్రతిసారి ద వాక్యూమ్ పంప్ రిమూవ్స్ 1/4 ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద సిలిండర్ అట్ ఏ టైం. సో ప్రతిసారి కూడా 1/4 ఆఫ్ పార్ట్ ఆఫ్ ది ఎయిర్ ఈస్ రిమూవ్. ఇన్ అదర్ వర్డ్స్, ఆఫ్టర్ ఎవ్రీ స్ట్రోక్ ఓన్లీ one total volume V అనుకుంటే, so how much part remove? 1/4. So cross multiplication, 4 1 ja 4, 4 minus 1 3, 3/4th part of 8 will remain. So total 1 part అనుకుంటే అందులో of 1/4 part తీసేస్తే రిమైనింగ్ 3/4 part మిగులుతుంది. ఇలా ప్రతిసారి కూడా ఇందులో నుంచి మళ్ళీ 1/4 part, అలా ప్రతిసారి 3/4 part రిమూవ్ చేసుకుంటూ రావాలి. therefore వాల్యూమ్ విల్ బి, ఫస్ట్ వాల్యూమ్ V అనుకున్నాం, అందులో 1/4 పార్ట్ రిమూవ్ చేస్తే 3/4 ఆఫ్ వాల్యూమ్ అంటే 3V/4. మళ్ళీ ఎంత వాల్యూమ్ రిమూవ్ చేయాలి? 3V/4. సో అందుకే స్క్వేర్ చేసినాం. మళ్ళీ ఎంత చేయాలి? 3V/4 హోల్ క్యూబ్ అండ్ సో ఆన్. క్లియర్లీ ఇట్ క్యాన్ అబ్జర్వ్ దట్ ద adjacent terms of this series do not have the same difference between them, therefore this is not an AP. సో అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్ ఇన్ ఈచ్ కేస్. ప్రతిసారి అబ్జర్వ్ చేసినప్పుడు కామన్ డిఫరెన్స్ సేమ్ లేదు కనుక దిస్ ఈస్ నాట్ అన్ ఏపీ. రైట్ డౌన్. ఓకే, అనదర్ మెథడ్, ఇంకో మెథడ్ లో ఎలా చేయొచ్చు. లెట్ ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఇనిషియల్లీ ప్రెసెంట్ ఇన్ ద సిలిండర్ బి 1024 లీటర్స్. సో ప్రెసెంట్ యాక్చువల్ ఎంత ఉంటుంది? సిలిండర్ 1024 liters in air in cylinder. Okay, so first how much remove? First it removes 1/4 of the volume. How much remove? First remove 1/4 of the volume, that is 1/4 of the remove. Which one? 1024 total air in the cylinder, 1024 remove. So 1/4 into 1024, 4 2 ja 8, 4 5, so 2 is there, 4 5 ja 20, 4 6 ja 24, 256 liters is there. So 1/4 part remove cheste, so total how much? 1024 liters undi, అందులో 1/4 part remove cheste 256. so remaining air ఎంత ఉంటుంది? so 1024 total, so remaining air present in the cylinder టోటల్ 1024 ఉంది, అందులో 256 లీటర్స్ రిమూవ్ చేస్తే 768. సో సబ్ట్రాక్ట్ చేస్తే 768. ఇప్పుడు సిలిండర్ లో ఎయిర్ ఎంత ఉంది? సో ఇప్పుడు సిలిండర్ లో ఓన్లీ 768 లీటర్స్ ఉంది. ఇందులో నుంచి మళ్ళీ 1/4 పార్ట్ రిమూవ్ చేయాలి. సో అట్ ద సెకండ్ టైమ్ ఇట్ రిమూవ్స్ 1/4 ఆఫ్ ది 768. సో 1/4 రిమూవ్ చేస్తే 1/4 into 768, 4 1 ja 4, 4 1 ja 4, 3 is there, 4 9 ja 36, 4 2 ja 8. So remaining 192 liters. So total 768 లీటర్ లో వచ్చి 1/4 పార్ట్ రిమూవ్ చేస్తే 192 లీటర్స్ ఉంటుంది. సో రిమూవ్ అవుతుంది. సో రిమైనింగ్ ఎయిర్ ఇన్ ద సిలిండర్, సో రిమైనింగ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉంది? 768 లీటర్స్ ఉంది, అందులో 192 లీటర్స్ రిమూవ్ అయితే సో సబ్ట్రాక్ట్ చేస్తే 576 లీటర్స్ మన ఎయిర్ ఇన్ ద సిలిండర్. సిలిండర్ లో ఇప్పుడు ఎయిర్ ఎంత ఉంది? 576. మళ్ళీ దీంట్లో నుంచి 1/4 పార్ట్ రిమూవ్ చేస్తున్నాం. అట్ థర్డ్ టైం
It removes 1 by 4 of the 576. మళ్ళీ 576 లో 1 by 4 part remove చేస్తే so 4 1 ja 4, so మళ్ళీ 1 is there, 4 4 ja 16, 4 4 ja 16, so 144 liters is there. So remaining air in the cylinder ఇప్పుడు ఎంత ఉంది present 576 ఉంది, అందులో 1 by 4 part remove చేస్తే 144, రిమూవ్ చేస్తే 432 లీటర్స్ ఇన్. మళ్ళీ ఆఫ్టర్ రిమూవ్ ఇస్ అ కంటిన్యూ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ వెళ్తూనే ఉండాలి. సో 3 కేసెస్ చేసుకున్నాం. ద వాల్యూమ్ ఆఫ్ ది ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ద సిలిండర్ ఆఫ్టర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ టైమ్స్ ఈస్. ఓకే, రైట్ డౌన్ ఫస్ట్ కంటిన్యూ నెక్స్ట్. So what are the terms? First initial 1024 liters. Next first term, second term how much? 768. Next 1 by 4 remove 576. 1 by 4 remove 432 and so on. Continue process. So to check the common difference, how? A2 minus A1. 768 minus A1 value 1024 subtracted minus 256. So big number is there. So big number symbol. Next to check A3 minus A2, 576 A3 minus A2, 768. Subtract just the big number symbol minus 192. Next A4 minus A3. A4 how much? 432 minus A3 value 576 equal to, so negative, so subtract just 144. How much is common difference is different in each term. So thus the difference between any two successive terms. So then ఏవైనా రెండు సక్సెసివ్ టర్మ్స్ అంటే దాని ముందున్న టర్మ్స్ తీసుకున్నప్పుడు ఎలా ఉన్నాయి, ఈజ్ నాట్ ఈక్వల్ టు ద ఫిక్స్డ్ నెంబర్. ఎందులో ఏది కూడా ఫిక్స్డ్ నెంబర్ రాలేదు అంటే కామన్ డిఫరెంట్ ఈజ్ నాట్ సేమ్. దస్ గివెన్ సిచ్యువేషన్ డస్ నాట్ షో అండ్ ఏపీ. ఇచ్చిన సిచ్యువేషన్ అనేది ఏపీలో లేదు. ఇలా అనదర్ మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. Write down third problem. The cost of digging a well after every meter of digging, when it cost 150 rupees for the first meter and rises by 50 rupees for each subsequent meter. Write down question. Okay, next problem. The cost of digging a well after every meter digging, when a cost of 150 rupees for first meter. So digging ఒక బావిని తవ్వినప్పుడు ఫస్ట్ మీటర్కు మాత్రం 150 రూపీస్ తీసుకుంటారు. ఆఫ్టర్ ఎవ్రీ మీటర్కు ఎక్స్ట్రా 50 రూపీస్ తీసుకుంటూ వస్తారు. ఫైండ్ ద సీక్వెన్స్ సబ్ సీక్వెన్స్. ఓకే, సో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ద ఫస్ట్ మీటర్. సో ఫస్ట్ మీటర్కి ఎంత తీసుకుంటారో 150 రూపీస్. ఆఫ్టర్ ఈచ్ సబ్సిక్వెంట్ ప్రతి మీటర్కు జస్ట్ 50 రూపీస్ కలెక్ట్ చేస్తారు. సో అదే కాస్ట్ ఫర్ డిగ్గింగ్ సబ్సిక్వెంట్ మీటర్ ఈక్వల్ టు 50 రూపీస్ ఈచ్. తర్వాత ప్రతిసారి 50 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. సో మీటర్ ఫస్ట్ కండిషన్ సెకండ్. సో ఫస్ట్ మీటర్కు హౌ మచ్ ఇస్ టేకింగ్ 150 రూపీస్ తీసుకుంటారు. నెక్స్ట్ సెకండ్ మీటర్కి వచ్చేసరికి ఎక్స్ట్రా 50 రూపీస్ కలెక్ట్ చేస్తారు. అంటే 150 ప్లస్ 50 టోటల్ హౌ మచ్ తీసుకుంటారు 200 రూపీస్ తీసుకుంటారు. నెక్స్ట్ హౌ మచ్ థర్డ్ కు జస్ట్ 200 కు 50 రూపీస్ ఎక్స్ట్రా మళ్ళీ కలెక్ట్ చేస్తారు. సో టోటల్ 250 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 250 రూపీస్ కు 50 రూపీస్ ని యాడ్ చేసి నెక్స్ట్ తీసుకుంటారు. సో టోటల్ 300 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 300 రూపీస్ కు జస్ట్ 50 రూపీస్ యాడ్ చేసి తీసుకుంటారు. టోటల్ 350. ఇలా సో అని వస్తూనే ఉంటుంది. సో ఫస్ట్ మీటర్ 150 రూపీస్ తీసుకొని తర్వాత ఈచ్ మీటర్ కు 50 రూపీస్ ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు. సో ద లిస్ట్ ఈజ్ ఎలా ఉంది ఇక్కడ 150 ఫామ్ లో ఉంది. 200 250 ఫస్ట్ మీటర్ కు 150 తీసుకున్నారు. నెక్స్ట్ 200 అవుతుంది. మళ్ళీ 50 యాడ్ చేస్తాం. తర్వాత 300 350 అండ్ సో ఆన్. టు చెక్ ద కామన్ డిఫరెన్స్. సో ఫస్ట్ A2, this is the A1, A2, A3, A4, A5. A2 minus A1 అంటే 200 minus 150. How much? 50 rupees is there. Next A3 minus A2. A3 value 250 minus A2 200. How much different? 50 rupees. Next A4 minus A3. A4 value 300 minus 250. So how much different? ఇక్కడ కూడా 50 rupees. So A4 value 300 minus A3 value 250. So subtract just 50 rupees.
The given situation represent AP or not? So AP. Why? Because so common difference is same in each case. Common difference is same in each case. సో ప్రతి సందర్భంలో కూడా మనకు 2 సక్సెసివ్ టర్మ్స్ అబ్జర్వ్ చేసినప్పుడు కామన్ డిఫరెన్స్ అన్నిటికీ ఎలా ఉంది? సేమ్ ఉంది. కాబట్టి ద అబోవ్ సిచ్యువేషన్ ఇస్ ఫార్మ్ ఆఫ్ an AP. రైట్ డౌన్. Next, fourth problem. Write down. The amount of money in the account every year when 10,000 rupees is deposited at compound interest at 8% per annum. So, right. So, please underline compound interest. Write down question. Okay, please observe question. The amount of money in the account every year. ప్రతి ఇయర్ అకౌంట్లో అమౌంట్ వేస్తూ ఉంటారు. సో ఫస్ట్ టైం 10,000 డిపాజిట్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 8% per annum. సో హౌ మచ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 8% ఇంట్రెస్ట్తో 10,000 రూపీస్ను ఫస్ట్ చేసినట్టు. ఇలా ఎవ్రీ ఇయర్ ఎంత అమౌంట్ వస్తుంది? సో ఆ అమౌంట్ ఏపీ ఫామ్లో ఉందా లేదా, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్లో ఉందా లేదా. సో అమౌంట్ ఆఫ్ డిపాజిట్ ఇనిషియల్లీ P equal to 10,000. వాట్ ఈస్ P మీన్స్? ప్రిన్సిపల్. సో P equal 10,000 డిపాజిట్ చేసినాం. Rate of interest, how much rate of interest? 8% per annum. Which method? At compound interest. So amount ఎంత అవుతుందని అడుగు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో. సో అమౌంట్ ఫార్ములా A is equal P into 1 plus R by 100 whole power T. A equal P into 1 plus R by 100 whole power T. So 1 plus R by 100 whole power T. So ఇయర్స్. సో ఫస్ట్ ఇయర్ చెక్ చేయాలి అమౌంట్, సెకండ్ ఇయర్ చెక్ చేయాలి, థర్డ్ ఇయర్ కూడా అమౌంట్ చెక్ చేయాలి. ఫస్ట్ ఇయర్ చెక్ చేస్తున్నాను అమౌంట్ ఫార్ములా. సో హౌ మచ్ వాల్యూ? P వాల్యూ 10,000 ఇంటూ 1 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత టేకింగ్? 8. ఇంట్రెస్ట్ 8/100 హోల్ పవర్ 1. సో ఫస్ట్ ఇయర్ కాబట్టి టైం T ఈక్వల్ టు 1. సో 1 రాసిన 10,000. సో ఇక్కడ చూస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్, డైరెక్ట్లీ మిక్స్డ్ ఫ్రాక్షన్. 100 1 100 plus 8, 108/100. 2 zeros cancel. సో ఇక్కడ చూస్తే 10,800 మల్టిప్లికేషన్ చేస్తే ఓకే. ఫస్ట్ ఇయర్ కు 10,800 వచ్చింది. సెకండ్ ఇయర్ కు సో 10,000 సేమ్ ఫార్ములా. A ఈక్వల్ టు అమౌంట్, P వాల్యూ 10,000, 1 ప్లస్ R అంటే 8/100 టైం సెకండ్ ఇయర్ కాబట్టి స్క్వేర్. సో సేమ్ 10,000 క్రాస్ మల్టిప్లికేషన్ లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్. 100 1 100 plus 8, 108/100. బట్ స్క్వేర్ ఇస్ దేర్ కాబట్టి 2 వస్తాయి. 108/100 ఇక్కడ 2 zeros 20 క్యాన్సిల్ చేస్తే 108 into 108 మల్టిప్లికేషన్ చేస్తే 11,664 వస్తుంది. ఇది సెకండ్ ఇయర్ అమౌంట్. అదే విధంగా థర్డ్ ఇయర్ అమౌంట్ చెక్ చేస్తున్నాం. సో సేమ్ ప్రిన్సిపల్ వాల్యూ 10,000, 1 ప్లస్ R by 100. R అంటే 8/100. సో థర్డ్ ఇయర్ 3 వస్తుంది. సో 10,000. సో సేమ్ 100 1 100 plus 8, 108/100. క్యూబ్ ఉంది కాబట్టి 108/100, 108/100 3 టైమ్స్ వస్తుంది. సో 20 cancel, 20 cancel. సో ఫస్ట్ we multiplied all multiply 108 into 108. సో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సో ఇక్కడ చూస్తే సో 12,59,712 divided by 100. ఆఫ్టర్ పాయింట్ 2 డెసిమల్ కాబట్టి ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఏమొస్తుంది? 12,597.12 వస్తుంది. సో మల్టిప్లికేషన్ చేయాలి. సో what are the terms? Observe the terms are 10,000, 10,800, 11,664, 12,597.12 and so on. So to check the common difference, A2 minus A1. So 10,800 minus 10,000. So remainder 800. A3 minus A2. So 11,664 minus 10,800. Subtract చేస్తే 864. Subtract చేస్తే 864. Next check the A4 minus A3 చెక్ చేయాలా. సో ఇక్కడ మనకు అర్థం అవుతుంది కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఇస్ నాట్ సేమ్. సో కామన్ డిఫరెన్స్ అనేది ఇక్కడ సేమ్ రాలేదు కాబట్టి గివెన్ సిచ్యువేషన్ ఇస్ నాట్ ఫార్మ్ ఆఫ్ ఏపీ. సో డైరెక్ట్లీ రైట్. సో ఫస్ట్ రైట్ డౌన్, నెక్స్ట్ కంటిన్యూ. రైట్ డౌన్. ఓకే, నెక్స్ట్ లైన్ A4 minus A3. A4 value 12,597.12 minus A3 11,664. సో సబ్ట్రాక్ట్ చేసిన ఇక్కడ ఎంత వచ్చింది? 933.12. సో పాయింట్ రాదు, 0 zeros తీసుకోవాలా. సో సబ్ట్రాక్ట్ చేసి 2 1 7 4 3
9 లో 6 పోతే 3, సో బాగా తెచ్చుకుంటే 15, 15 లో 6 సబ్ట్రాక్ట్ అవుతే 9, సో ఇక్కడ 0 0 మిగులుతుంది. 933.12. సో కామన్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 800 వచ్చింది, ఇక్కడ 864, ఇక్కడ 933.12. సో కామన్ డిఫరెన్స్ is not same in each term. The given situation does not represent an AP. Write down. So please write down. So write down second. Write first 4 terms of the AP when the first term A and common difference D are given follows. So first term A is equal, first problem write down A equal 10 and D equal to 10. So first term and common difference is there. Write the first 4 terms of AP. So in this given question, first term A is equal 10 and common difference D equal 10. To find first 4 terms, what are the first 4 terms? So first term, to find first 4 terms. So to find first 4 terms in the question. So first term is equal A1. So A1 is equal to A. How much? 10. Second term A2 equal, how to write? So A1 plus common difference D. A1 plus common difference. So A1 value enta 10. How much common difference? So both are 10, no problem. 10 plus 10. How much? 20. Second problem. So next problem enta vastundi? Third term. Third term enta vastundi? Common difference 10 got 20 plus 10, 30. So same A3, how to write? A2 plus D. A2 plus D. How to write A2 plus D? A2 value 20. A2 value 20 plus common difference 10. How much? 30. So A4, fourth term. A3 plus D. A3 value 30. Common difference how much? 10. 30 plus 10, 40. The 4 terms are the first 4 terms are, what are they? First 10, so 20, 30, 40. So write directly, no problem. So first term 10, how much common difference? 10. So 10 plus 10, 20, 20 plus 10, 30, 30 plus 10, 40. So common difference na add cheskunta veltam each term ku. Okay, write down. So next problem, A is equal minus 2 is the first term, common difference is 0. Common difference 0 అయిందంటే each term కూడా ఏముంటుంది? minus 2 నే ఉంటుంది. So right, first term A1 equal to A equal to how much? minus 2. Next A2 equal to first term plus common difference A1 plus D. A1 value minus 2, common difference how much? 0, equal to minus 2. A3 third term A2 value minus 2 ne, second term plus common difference 0, minus 2. So next A3 also minus 2, common difference 0, minus 2. So each term is same. So first 4 terms are minus 2, minus 2, minus 2 and minus 2. 4 terms. Okay, write down. Next problem. Next problem, third problem. A is equal to 4 and D equal to minus 3. Write down question. Next, first term is given, answer. Given first term A is equal to 4, common difference D equal to minus 3. So common difference minus 3 వచ్చిందనుకో each term ఏమవుతుంది? డిక్రీజ్ అవుతూ వస్తాయి. ఓకే, ప్లీజ్ అబ్జర్వ్. ఫస్ట్ టర్మ్ A1 equal to A equal to how much? 4. A equal to 4. So next A1 value same, first term plus common difference. So A2 equal to A1 plus D. A1 value 4. So plus D value how much? minus 3. So bracket is there. 4 plus into minus minus 3. 4 lo 3 subtract hote 1. Next A3 third term A2 plus D. Second term plus common difference. A2 value how much? 1 plus D value how much? minus 3. 1 plus into minus minus 3. So subtract hote 2. Big number symbol minus. Next A4 A3 plus D. Third term how much? minus 2 plus common difference minus 3. Minus 2 minus 3. So both are negative. We get added symbol mentioned minus 5. So the first 4 terms are, so first term 4 and second term 1 and third term minus 2 and minus 5 is the fourth term. So the values are decreased. Why? Because
కామన్ డిఫరెన్స్ నెగిటివ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాల్యూస్ కూడా డిక్రీస్ అవుతాయి. రైట్ డౌన్ డైరెక్ట్లీ 4 లో -3 సబ్ట్రాక్ట్ అవుతే +1 1 -3 -2 -2 -3 -5. ఓకే, సో సబ్ట్రాక్ట్ ఈచ్ టర్మ్ -3. రైట్ డౌన్. నెక్స్ట్ ప్రాబ్లం. So next fourth problem, write down a is equal -1, b is equal 1/2. Important. First term a is equal -1 and common difference d equal to 1/2. So taking first term a1 equal to a, how much? -1. a2 a1 plus d, a1 value -1 plus 1/2. So minus వచ్చింది అంటే ఇక్కడ 1 రూపీ, ఇక్కడ borrow means అప్పు, మైనస్ నెగిటివ్ మీన్స్ బారో. నువ్వు అప్పు ఉన్నావు అనుకున్నావు 1 రూపీ, ½ రూపీ తీర్చగలిగినావు, ఇంకెంత అప్పు ఉంటావు? ½ రూపీ ఉంటావు. సో -1/2, ½ రూపీ బారో, అప్పు కనుక మైనస్ తీసుకుంటావు. లేదు ఇదే ప్రాసెస్ ను చేయాలి అంటే -1 + 1/2. సో మైనస్ ను 1/1 రాస్తాం ప్లస్ 1/2. సో 1 × 2 LCM క్రాస్ మల్టిప్లికేషన్, -1 2 जा 2 ప్లస్ 1 1 जा 1. So 2 లో 1 subtract with 1, big number symbol minus. Okay, -1/2. లేదు డైరెక్ట్లీ -1 రూపీ మీన్స్ మీరు అప్పు ఉన్నారు, 1/2 మీన్స్ ½ రూపీ, ½ రూపీ తీర్చగలిగితే ½ రూపీ ఉంటుంది, అది కూడా బారో ఉంటుంది కాబట్టి -1/2. నెక్స్ట్ a2 వాల్యూ కూడా -1/2. కామన్ డిఫరెన్స్ ఎంత? 1/2. సో -1/2 ప్లస్ 1/2. సో -1/2 ప్లస్ 1/2 ఈజ్ 0. 1/2 1/2 సబ్ట్రాక్ట్ అవుతే 0. నెక్స్ట్ a4 a3 వాల్యూ 0 ప్లస్ కామన్ డిఫరెన్స్ వాల్యూ 1/2. 0 ప్లస్ 1/2 1/2. 0 ప్లస్ 1/2 1/2. సో ద ఫోర్ టర్మ్స్ ఆర్ -1 -1/2 0 and 1/2. ఓకే, రైట్. సో ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. a is equal -1.25 comma d is equal -0.25. The first term -1.25 is given and common difference -0.25. So common difference negative is there, the values are decreased. So please observe. First term a1 equal to a -1.25. a1 plus d. Second term a2 is equal to a1 plus d. a1 value -1.25 plus d value how much? -0.25. So minus 1.25 plus into minus how much? -0.25. Both are negative, we get added. So please observe. Let's just say -1.25. So point in the point 0.25. Both are negative, we get added. 0 10 5 5 50 5 0. Okay, sorry, 5 is there. 10 5. So -1.0 -1.0. Okay, ఇక్కడ సో డైరెక్ట్లీ ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ చూడు, బోత్ ఆర్ నెగిటివ్ కాబట్టి వి గెట్ యాడెడ్. ఓకే, యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకో. ఇక్కడ 1 రూపీ 25 పైసా ఉంది, ఇక్కడ ఓన్లీ 25 పైసా ఉంది. ఫైనల్ గా ఎంత అవుతుంది? 1 రూపీ 50 పైసా. బోత్ ఆర్ నెగిటివ్ కాబట్టి వి గెట్ యాడెడ్, బట్ మెన్షన్ సింబల్ మైనస్. సో డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ 1 రూపీ 25 పైసా ఉంది, ఇక్కడ ఓన్లీ 25 పైసా ఉంది. సో రెండు యాడ్ చేస్తే 1 రూపీ 50 పైసా. సో ఇలా కూడా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ a3. సో a2 ప్లస్ d. a2 వాల్యూ ఎంత వచ్చింది? -1.50 ప్లస్ కామన్ డిఫరెన్స్ ఇస్ -0.25. సేమ్ డైరెక్ట్లీ రైట్ ఆన్సర్. -1.50 ప్లస్ ఇంటూ మైనస్ -0.25. బోత్ ఆర్ నెగిటివ్, వి గెట్ యాడెడ్, మెన్షన్ సింబల్ మైనస్. ఇక్కడ 1 రూపీ 50 పైసా ఉంది, ఇక్కడ ఓన్లీ 25 పైసా ఉంది. టోటల్ చేస్తే 1 రూపీ 75 పైసా. 1 రూపీ 75 పైసా. నెక్స్ట్ a4 ఈక్వల్ a3 ప్లస్ d. a3 వాల్యూ -1.75 ప్లస్ కామన్ డిఫరెన్స్ -0.25. సో డైరెక్ట్లీ రైట్ -1.75 minus plus into minus -0.25. both are negative, we get mention minus. ఇక్కడ
₹1.75 ఉంది, ఇక్కడ 0.25 పైసా ఉంది. సో బోత్ యాడ్ చేస్తే ₹2 అవుతుంది. ఇక్కడ 1.75 రూపీ ఉంది, నెక్స్ట్ 0.25 పైసా ఉంది, యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ₹2 అంటే -2 2 రాసిన 2.00 పెట్టినా కూడా కరెక్ట్. The first three terms are -1.25, -5.0, -7.5, sorry, -1.75 and -2. Okay, very important. Write down question, write down answer now. Write down. So write down third. For the following APs, write the first term and common difference. Write down first problem 3, 1, -1, -3. Already in AP, find the first term and common difference. Okay, write down. So first problem 3, -1, 1, -1, -3 are in AP. Already AP లో ఉంది అంటున్నాడు, డైరెక్ట్ టు చెక్ కామన్ డిఫరెన్స్ అలా అవసరం లేదు, డైరెక్ట్ ఫైండ్ అవుట్ ఫస్ట్ టర్మ్ అండ్ common difference. So first term a1 equal to 3 is given, second term a2 is equal 1 is given, third term a3 is equal -1, a4 -3. So just to find out first term, how much first term? a1 equal to a అంటాం, first term a1 అంటాం, a1 equal to a, first term is equal 3. So a1 equal to a equal to 3, first term. Common difference, the values increase or decrease? D equal to, so please observe the values is decrease, 3, 1, values is decrease. How much decrease? 2. So -2 answer. So లేదు ఫార్ములా ప్రకారం చేయాలంటే a2 minus a1 is clear. So how much a2 value? 1. So 1 minus 3 minus 2, లేదంటే డైరెక్ట్ రాసుకోవచ్చు. So values are decrease, so negative వస్తుంది. How much different? 3 కు 1 కు different 2, so -2. Okay, write down first problem, write down. Next second problem, next second problem, -5, -1, 3, 7 and so on. Already question are in AP. Find the first term a equal to a1. So a1, second term a2, a1 value -5, a2 value -1. So రాసుకుంటే a3, a4. The first term a1 equal to a1 equal to how much? -5. So common difference directly write. How to write? The values increase or decrease? Please observe -5, -1 values, which is the biggest number? So always both are negative ఉన్నప్పుడు ఏది స్మాల్ నెంబర్ అదే బిగ్ నెంబర్ అవుతుంది, ఇది స్మాల్ నెంబర్ అవుతుంది. స్మాల్ టు బిగ్, the values are increase. How much increase? 4. So answer is +4 వస్తుంది. సో లేదు అంటే చెక్ చేసుకోండి. కామన్ డిఫరెన్స్ ఎంత ఇక్కడ? The values అనేది ఇంక్రీజ్ అయినాయి. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. -1 కు 3 కి ఇంక్రీజ్, 3 to 7 increase. So values increase. How much increase? 4 increase. So common difference +4 వస్తుంది. Check it. a2 value how much? -1. So already formula is -1. Again a1 value again -5. So -1, minus into minus +5. 5 లో 1 subtract అవుతే 4. So common difference equal to 4. Write down. Next problem. So third problem 1/3, 5/3, 9/3, 13/3. So are already or in AP. Next problem write down are already or in AP. So first term how much? 1/3. The values increase or decrease? Please observe a1, a2, a3, a4. So denominators are same in each term. ప్రతి టర్మ్ కు డినామినేటర్ సేమ్ ఉంది కనుక సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 1 కు 5 కు వాల్యూస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? ఇంక్రీజ్. హౌ మచ్ ఇంక్రీజ్? 4 increase. So answer is 4/3. So let us check up. a2 value 5/3 minus a1 value 1/3. So denominators are same. So directly subtracted. 5 minus 1, 4/3. So d value 4/3. Write down. Next problem. So next problem important. So 0.6, 1.7, 2.8, 3.9 and so on. So write down question. So answer 0.6 first term, 1.7 second term, third term, fourth term and so on are in AP. So first term easy identify 0.6. How much common difference?
The values increase or decrease? 0.6, 1.7. The values are increase. So common difference value positive వచ్చేస్తుంది. How much? So simply 1.7 minus 0.6. So 1.1. So simply think out 6 17 అనుకుంటే 17 లో 6 సబ్ట్రాక్ట్ అవుతే 11. So ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 1.1. Let out 8 value 1.7 minus 0.6 subtracted. A2 1.7, A1 0.6 subtracted. So subtract just 1. So 1.1 is a common difference. Okay, write down. Next problem. Okay, write down next fourth problem. Which of the following are APs? If they form an AP, find the common difference D and write 3 more terms. So very important problems. First condition, which of the following APs? AP lo unnaya leda first find out cheyali. Next find the common difference and write the 3 more terms. Next find 3 more terms find out cheyali. Okay, write down the first problem 2, 4, 8, 16. So given series 2, 4, 8, 16. First condition find out APs or not. First condition find out APs or not. So to check common difference. A2 minus A1. A2 value 4 minus 2. How much? 2. Next A3 minus A2. 8 minus 4. How much? 4. A4 minus A3. How much? Sorry, A4 minus A3. How much? 16 minus 8. Is equal 8. So common difference same or not? Is not same. So common difference is not same. Common difference is not same. Each successive terms. Okay. Therefore, the list of numbers do not form of an AP. Okay, so do not form an AP. AP lo levu kanuka next not find out. So did not satisfy the following condition. So next 3 terms no మనం find out చేయడం. So ఎప్పుడైతే ఏపీలో లేవో నెక్స్ట్ 3 టర్మ్స్ ను ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్ డౌన్. Next problem. So write down second problem. 2, 5 by 2, 3, 7 by 2 and so on. So answer, given list of numbers 2, 5 by 2, 3, 7 by 2 and so on. So first term A1, A2, A3, A4. To check common difference, A2 minus A1. A2 value 5 by 2 minus 2. Okay. So directly simplification. So cross multiplication. 2 2 ja 4. LCM is 2. 5 minus 2 2 ja 4. 5 to 4 was 1 by 2. Okay. So 5 by 2 minus 2. How to write 2? 2 by 1 last now. LCM 2, cross multiplication. 5 1 ja 5. 2 2 ja 4. How much? 1 by 2. Next A3 minus A2. A3 value how much? 3. 3 minus 5 by 2. Same. LCM is 2. Cross multiplication. 3 2 ja 6 minus 5. How much? 1 by 2. So next. Okay. 3 minus 5 by 2. ఎలా చేసినామంటే 3 ని 3 by 1 రాస్తాం. 1 into 2 LCM 2, cross multiplication. 3 2 ja 6. 1 5 ja 5. So 1 by 2. Next third condition. A4 minus A3. A4 value 7 by 2 minus 3. Same. 7 cross multiplication. 2 3 ja 6 divided by 2. How much? 1 by 2. అర్థం కాబట్టి రాసుకో. 7 by 2 minus 3. 3 is written as 3 by 2. LCM 2, cross multiplication. 7 1 ja 7. 2 3 ja 6. How much? 1 by 2. So, directly steps 1 by 2. So common difference is same in each case. Same is same in each successive terms. The above list of numbers
form an AP. The above list of numbers form of an AP. So write down. So above list is form of AP. AP lo unnai kabatti is satisfy the next 3 terms. Next 3 terms ko find out chesukochu. Indulo first term how much? 2. So write down first term. So first term A is equal how much? First term 2. How much common difference? So common difference. How much common difference? D is equal 1 by 2. Common difference D is equal 1 by 2. D is equal 1 by 2. Write down. Next 3 terms find out. So to find the next 3 terms, A is equal first term A is equal to common difference D equal to 1 by 2 is given. Okay, already find out. Next 3 terms are which terms is find out already. First term, second term, third term, fourth term is also given. Next 3 terms my A5, A6, A7 find out chali. Okay, next 3 terms ante. So A5 fifth term A5 ఎలా రాయొచ్చు సింప్లీ గా A4 plus D fourth term plus common difference. Fourth term ఎంత 7 by 2 plus common difference ఎంత 1 by 2. Denominators are same. So 7 plus 1 by 2 how much? 8 by 2. Cancellation 2 1 ja 2 4 ja so 4. Next, sixth term. How to write sixth term? Fifth term plus common difference. Fifth term how much? 4 is given plus common difference 1 by 2. Mixed fraction type. So plus or say mixed fraction. One number is natural number or 4 plus another number fraction unde. So automatically em తీసుకుంటాం mixed fraction. 2 4 ja 8 plus 1 9 by 2. Simple గా లేదు అంటే 4 plus 1 by 2 no written as 4 by 1 plus 1 by 2 same LCM 2 cross multiplication 4 2 ja 8 1 1 ja 1 how much 9 by 2. Next seventh term A6 plus D. So sixth term ఉన్నప్పుడు మాత్రమే దీని ముందు టర్మ్ తెలిసినప్పుడు మాత్రం A6 అని రాస్తాం. తెలియనప్పుడు ఏం రాసుకోవచ్చు నా A plus 6D అని రాసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ ఆల్రెడీ సిక్స్త్ టర్మ్ తెలుసుకోవాల్సి A6 plus D. A6 అంటే 9 by 2. సో కామన్ డిఫరెన్స్ 1 by 2. LCM సేమ్ 9 plus 1 how much 10 by 2. Cancellation 5. So 2 1 ja 2 5 ja. So very important. Okay, write down. The next 3 terms are which terms? Next 3 terms 4 comma 9 by 2 and 5. Okay, write down. So very important. Write down. Okay, thank you. Okay, tomorrow continue the next class.